సౌత్ లో నంబర్ 1 హీరోయిన్ ఎవరు అన్న వెంటనే టక్కని తట్టే పేరు నయనతార. దాని తర్వాత ఈ పేరుని కాస్త రీప్లేస్ చేస్తూ సమంత శామ్ పేరు గట్టిగా వినిపించింది. ఇప్పుడు వీళ్ళిద్దరిని దాటుకొని ఫస్ట్ పొజిషన్ కి ముందుకొచ్చేసింది హీరోయిన్ త్రిష. సౌత్ లో తను చేసిన ఫిల్మ్స్ అన్నిట్లో ఇప్పటి వరకు అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే దట్ ఈస్ త్రిష అని చెప్తున్నారు. నయన్ తర్వాత సౌత్ లీడింగ్ లో సమంత వెలిగింది. రీసెంట్ గా సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటించడం కోసం దాదాపు 10 కోట్లు పారితోషికం తీసుకుంది శామ్. మరోవైపు నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. సమంత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నా ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు అన్నారు సినిమా పండితులు. సౌత్ లో నంబర్ 1 హీరోయిన్ ఎవరు అన్న వెంటనే టక్కని తట్టే పేరు నయనతార. దాని తర్వాత ఈ పేరుని కాస్త రీప్లేస్ చేస్తూ సమంత శామ్ పేరు గట్టిగా వినిపించింది. ఇప్పుడు వీళ్ళిద్దరిని దాటుకొని ఫస్ట్ పొజిషన్ కి ముందుకొచ్చేసింది హీరోయిన్ త్రిష. సౌత్ లో తను చేసిన ఫిల్మ్స్ అన్నిట్లో ఇప్పటి వరకు అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే దట్ ఈస్ త్రిష అని చెప్తున్నారు. నయన్ తర్వాత సౌత్ లీడింగ్ లో సమంత వెలిగింది. రీసెంట్ గా సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో నటించడం కోసం దాదాపు 10 కోట్లు పారితోషికం తీసుకుంది శామ్. మరోవైపు నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. సమంత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నా ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు అన్నారు సినిమా పండితులు.